యూట్యూబ్ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాము. మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఇక్కడ మనం చూసినట్లయితే మీరు పరిశుద్ధులగుటయే, మన దేవుడు పరిశుద్ధుడు కదండి. ఆయన పరిశుద్ధముగా ఈ లోకంలోకి వచ్చి ఈ లోక మాలిన్యం ఏది అంటకుండా ఎంతో పరిశుద్ధంగా ఆయన జీవించాడు. మనల్ని కూడా ఆయన పరిశుద్ధముగా జీవించమని కోరుతున్నాడు. ఎందుకంటే తన రక్తమునిచ్చి మనల్ని విమోచించి తన బిడలుగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి ఆయన బిడలమైన మనము కూడా పరిశుద్ధముగా జీవించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఇది దేవుని చిత్తము, లేక ఇది కూడా ఒక ఆజ్ఞలాగా మనము తీసుకోవాలి కదండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనకు ఒక కనబడుతుంది. అదేంటంటే జారత్వమునకు దూరముగా పారిపోవుడి. ఇక్కడ మనం చూస్తాము జారత్వమునకు దూరముగా పారిపోవాలని. సాతానుడైతే ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహం వలె తిరుగులాడుతూ ఉంటాడు. ఎందుకంటే అపవాదికి సిద్ధపరిచిన ఆ అగ్నిగుండములో తాను ఒక్కడు ఉండడానికి ఇష్టపడక తనకి తోడుగా ఉండడానికి ఎంతోమందిని వలలు ఒగ్గుతూ ఉరులు ఒగ్గుతూ ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా యవన బిడ్డల్ని తన వశము చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ లోకాశలు ఎన్నో చూపిస్తూ ఉంటాడు. వాటన్నిటికీ లోనవ్వకుండా ఉండాలని దేవుడు చెప్తున్నాడు, జారత్వమునకు దూరముగా పారిపోవాలని. మనము బైబిల్ గ్రంథంలో ఒక చక్కని ఉదాహరణ తీసుకోవచ్చు యేసేపు గారి గురించి. తండ్రి ఎంతగానో ఆయన్ని ప్రేమించి తనకు రావాల్సినవన్నీ, అంటే తన తండ్రి నుంచి పొందుకోవాల్సినవన్నీ కూడా ఎంతో పొందుకుంటూ తన కుటుంబంలో ఎంతో సంతోషంగా ఉంటున్న సమయంలో తన అన్నలు కూడా ఆ యోసేపుని ఎంతగానో ద్వేషించారు. ఎందుకంటే మనం చూస్తాం ఆదికాండంలో తండ్రి చేత ఎంతోగో ప్రేమించబడుతున్నాడని తన అన్నలు ద్వేషించి యేసేపుని అమ్మివేశారు. తెలియని దేశానికి, తెలియని ఊరికి, తెలియని ప్రజలు, తెలియని ప్రాంతంలోకి వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడ కూడా తన పరిశుద్ధతను కానీ విడిచిపెట్టలేదు యోసేపు. అది ఎలా చెప్పగలుగుతామంటే దేవుడు యేసేపుకి అన్ని విధాల్లో తోడై ఒక అధికారిగా నిలబెట్టుకున్నప్పుడు తన అధికారి భార్య యేసేపుని ఎంతగానో పాపము చేయమని ప్రతిరోజు ఆయన్ని విసిగిస్తూ వస్తున్నట్లుగా మనం చూస్తాం. కానీ ప్రతిరోజు ఆమె నుండి పారిపోయాడు, అంటే జారత్వం నుండి పారిపోయాడు. ఎందుకంటే పరిశుద్ధతను కాపాడుకోవాలనుకున్నాడు. ఒకానొక దినాన చాలా బలవంతం పెట్టింది. అయినప్పటికీ కూడా ఎవ్వరు లేరు, తన అధికారి లేడు, నా తల్లిదండ్రులు లేరు, నేను ఈమెతో పాపం చేస్తే ఇంకా నా స్థితి ఈ ఊర్లో మారిపోతుంది అని అనుకోలేదు. కానీ ఎవ్వరు చూడకపోయినా పైనుండి నా తండ్రి చూస్తున్నాడు, నా తండ్రి పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధంగానే జీవించాలనే తీర్మానం చేసుకున్నాడు చిన్ననాటి నుండి. కాబట్టి దూరముగా పారిపోయాడు కాబట్టే దేవుడు ఆ దేశంలో ఆయన ఒక ఉన్నత అధికారిగా, రాజు తర్వాత స్థాయి యేసేపుకి దయచేశాడు. తద్వారా తన అన్నల్ని, తన కుటుంబాన్ని అందరినీ పోషించడానికి గొప్ప సాధనముగా యోసేపుని దేవుడు వాడుకున్నాడు. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, నా తల్లి చూడట్లేదు, నా తండ్రి చూడట్లేదు, నా అన్న చూడట్లేదు, లేకపోతే నా వారు ఎవరు చూడట్లేదు, కాబట్టి నేను ఈ పాపం చేస్తే ఏంటి అని మనం అనుకుంటుంటే పైనున్న దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే జారత్వమునకు దూరముగా పారిపోవడమే. ఇది ఎలా సాధ్యమవుతుందంటే కేవలము ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి నిత్యము ఆయన సన్నిధిలో, దేవా ఈ లోక మాలిన్యము అంటకుండా యేసేపుని ఏ రీతిగా దీవించావో ఆ రీతిగా నన్ను కూడా దీవించు, నేను కూడా జారత్వమునకు దూరముగా పారిపోయేటకు అటువంటి మనసును నాకు దయచేయి, సాతాను వేస్తున్న వచ్చుల్లోకి వలల్లోకి నేను పాడకుండా నన్ను కాపాడు అని మనం అడిగినట్లయితే దేవుడు కూడా మన చుట్టూ గొప్ప కంచెని అనుగ్రహిస్తాడు.
కాబట్టి ఆ రీతిగా మనము దినదినము మనము పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునికి ఇష్టలుగా మనము జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయనా దేవా, పరిశుద్ధతగా జీవించడము, జారత్వమును కాపాడుకోవడమే మీ చిత్తం అంటున్నావు ప్రభా. ఆ రీతిగా మేము అందరము యవన బిడలే కాదు ప్రభా, ప్రతి హృదయంలో సాతాను గలిబిలి చేస్తూ ఉంటాడు. ఎవ్వరు కూడా అటువంటి నాయన దేవా అలజడికి ఎవ్వరు కూడా నాయన చోటు ఇవ్వకుండా నాయన మా పరిశుద్ధతను మేము కాపాడుకుంటూ నాయన నీకిష్టులుగా జీవించి నాయన దేవా ఈ లోకంలో ప్రభా నాయన మేము జీవించే కృపను మా అందరికీ కూడా దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.